ప్రైజ్ ద లార్డ్. గురువారము ఆగస్టు 22, 2024. ఈ రోజు దేవుని వాక్యము, దేవుని యొక్క మార్గములను మరియు ఉపదేశములను నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పుము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనము. సత్యమును ప్రసారము చేయుట. సంక్రమణ ప్రమాదం కారణంగా వారి మనుమరాళ్లను వ్యక్తిగతంగా చూసే సామర్థ్యం లేనందున చాలా మంది తాతలు కోవిడ్-19 మహమ్మారి సమయంలో కలవడానికి క్రొత్త మార్గాలను అన్వేషించారు. చాలా మంది తాతలు తమ మనుమరాళ్లతో తమ అమూల్యమైన బంధాన్ని కొనసాగించుకునేందుకు టెక్స్ట్లు, సందేశాలు పంపడం మరియు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారని ఇటీవల సర్వేలో తేలింది. కొందరు తమ కుటుంబ సభ్యులతో కలిసి వీడియో కాల్ ద్వారా ఆరాధన కూడా చేశారు. తల్లిదండ్రులు మరియు తాతలు తమ పిల్లలను ప్రభావితం చేయగల అత్యంత అద్భుతమైన మార్గాలలో ఒకటి లేఖనం యొక్క సత్యాలను అందించటం. ద్వితీయోపదేశ కాండము లేదా వ్యక్తిగత సంభాషణ ద్వారా పంచుకున్నప్పుడు మనం వారి సొంత జీవితాల్లో ఆయన పనిని చూసి ఆనందించడానికి వారిని సిద్ధం చేస్తాము. దేవుని సత్యమును మీకు ప్రసారం చేసింది ఎవరు? ఆలోచన చేయండి. ప్రార్థన. దేవా, బైబిల్ ద్వారా మీరు మరియు నాతో పంచుకున్న వారి ద్వారా నాకు అందించిన విశ్వాస వారసత్వాన్ని ఇతరులకు ప్రేమతో పంచేందుకు దయచేసి నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.